ఓం నమః శివాయ. హైదరాబాద్ కర్మన్ ఘాట్ వాస్తవ్యులైన ఏవి సీనయ్య సుజాత దంపతులు, వారి కుమారుడు కోడలు అయిన ఏ రాఘవేంద్ర అన్నపూర్ణ గారులు వారి మనవరాలు ప్రణికలతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేశారు. ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన మొగిపండు గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. మోగిపండు గోత్రోద్భవస్యాం పేర్లు చెప్పండి. శివయ్య నామధేయస్యాం సుజాతా ధర్మత్నే నామ్నీం రాఘవేంద్ర నామధేయస్యాం అన్నపూర్ణ నామధేయస్యాం శ్రీ గురు ప్రణీకా నామధేయస్యాం. అంతేనా? మమ్మ అనుకోండి. సహకుటుంబానాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభియాయిరారోగ్యాష్టైశ్వర్యాభివృద్ధ్యరంధ్రమారైశ్వర్య. ఈ సందర్భంగా వారి కుటుంబం చల్లగా ఉండాలని ఆ పరమశివుణ్ణి వేడుకుంటూ లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. స్వామికి సమర్పించిన కర్పూర హారతిని భక్తులు తీసుకుని అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనంతరం అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని అనాథుల కోసం కడుతున్న శివాలయ పనులలో భాగమై పుణ్యం పొందారు. దేశంలోన ఎక్కడ లేని తీరుగా సేవాశ్రమంలో శివాలయం నిర్మించగా స్వామి క్షేత్రం పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. సేవా మార్గంలో భాగంగా ఏవి సీనయ్య సుజాత దంపతులు వారి కుమారుడు రాఘవేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం, నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించిన సీనయ్య గారి కుటుంబాన్ని ఆ శంకరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.